నమస్కారం అండి. శ్రీనివాస్. మొట్టమొదటి మీకు బాబు గారి గురించి ఎలా తెలిసిందండి? రాజమండ్రిలో సుశీల దుర్గా ప్రసాద్ గారని చెప్పేసి శ్రీ విద్యోపాసకుడు ఉండేవారండి. ఆయ్. ఆయనకి, బాబు గారికి పూర్వం పరిచయం ఉన్నది. ఆయన ఎవరి ద్వారానో 2, 3 సార్లు వెళ్తే ఆయనకొక అనుభవం జరిగి నాకు చెప్పారు. ఆయనతోటి తణుకు వెళ్ళామండి. తణుకులో "ఏండి సూర్యనారాయణ గారు, మీరేదో సమస్యలతోటి ఉన్నారు కదా! మీకు కొద్దిగా మనశ్శాంతిగా ఉంటది" అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడికి ఇద్దరం కలిసి వెళ్ళాం. టౌన్ హాల్ ఎదురుగుండా ఆనందరాజు గారి ఇంట్లో బాబు గారు ఉండేవారు. ఉండేవారు. అక్కడ. అక్కడ మేడ మీద ఒకడుండేవారు. అక్కడ పెద్ద ఆ లోపల ఆ గదిలో మారోడి పరుపులు ఉంటది చూసారా? అలాగా. తెల్ల పరుపులు. ఆ పరుపులతోటి ఒక ఆస్థానం కింద ఉండేది. రాత్రులు కూర్చుంటారు. అలా కూర్చుని మఠం వేసుకుని కూర్చుని పక్కన ఆంజనేయ స్వామి దేని సింధూరం జెండాతోటి ఉండేదండి ఆయన దగ్గర ఆ! చాన్నాళ్ళు. అది చూసాం. ఓహో! ఈయన రామ భక్తుడో, ఆంజనేయోపాసకులోనా అనుకున్నాను. అనుకున్న తర్వాత మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. నేను భీమవరం నుంచి వచ్చాను అన్నాను. ప్రసాదు చాలా రోజులయింది వచ్చావు అని చెప్పేసి నవ్వి ఊరుకున్నారు. ఈలోగా అక్కడి నుంచి అలా మాట్లాడకుండా కూర్చున్నాం. ఈలోగా ఆ టిఫిన్‌కి వచ్చిన ఆనందరాజు గారి ఇంట్లో వచ్చినోళ్ళందరికీ కూడా కాఫీ, టిఫిన్‌లు ఇచ్చేవారు. అవును. అది సైలెంట్‌గా ఉండేది. చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంగా ఉండేది. అక్కడ కూర్చున్నంత సేపుని ఏదో ఆ కాఫీ, టిఫిన్ మీద కూడా లేదు నా దృష్టి. ఈయన మనతోటి ఎప్పుడు మాట్లాడతారా? మనం సమస్యలు చెప్పుకోవాలి కదా! ఆ! మనం వచ్చిన పని ఇది. మనకి టిఫిన్, కాఫీ ఏం చేస్తాయి అని చెప్పేసి అని అనుకున్నంత సేపు బాడీ కదలట్లేదు అక్కడి నుంచి. ఆయన దగ్గర నుంచి. హ్మ్. ఆళ్ళు పిలుస్తున్నారు. నేను రావట్లేదు. పక్కకి. అప్పుడు ప్రసాద్ గారన్నారు, "రండి మళ్ళా వచ్చి కూర్చుందామా" అని చెప్పేసి టిఫిన్ చేసేసా. టిఫిన్ చేసేసి మళ్ళా ఎళ్లి కూర్చున్నా. కూర్చున్నాక ఈలోగా ఎవరో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏయో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ గృహప్రవేశాలని ఇదేంటి మన ఆహ్, నామకరణాలని అవును. అయన్నీ అడుగుతున్నారు. హ్మ్. ఆహ్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ ప్లాన్‌లు ఇయన్నీ తీసి అడుగుతున్నారు ఆళ్ళు. అడుగుతుందని ఆయన ఏదో చెప్తున్నారు బాబు గారు అని చెప్పేసిన తర్వాత మోర్ దెన్ 1 అవర్ అయిపోయింది. హ్మ్. 1 అయిపోయిన తర్వాత ప్రసాద్ గారు నా వంక చూసారు ఇలాగ. "వెళ్ళిపోదామా?" వెళ్ళిపోదామనంటే ఇలా చెయ్యి ఊపాను. అర్థమా ఆయన ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పేసి. అలాగా అయిపోయిన తర్వాత చాలా సేపటికి ఆయనేం మాట్లాడలేదు. బాబు గారు ఏం మాట్లాడలేదు. ఆహ్, ఈయన ప్రసాదరావు గారు మరి "స్వామి ఎళ్ళొచ్చాము మేము. మరి ఆశీర్వదించండి మమ్మల్ని" అంటే "హ్మ్. మంచిది" అని చెప్పేసారు. వచ్చేసాను. హ్మ్. వచ్చేసిన తర్వాత మళ్ళా మధ్యలో గ్యాప్ వచ్చింది. హ్మ్. మళ్ళా సెకండ్ టైము కూడా ఎళ్ళాను. అంటే ప్రసాదరావు గారు రాలేదు నాతో. నేనే వెళ్ళాను. మీరు సింగిల్‌గెళ్లారు. నేను సింగిల్‌గా ఎళ్ళా. అప్పుడు మామూలుగానే టిఫిన్‌లు ఇయన్నీ మామూలుగా ఇచ్చేసిన తర్వాత ఆ రోజు ఆయన సిక్కయ్యారు. సిక్ అవ్వడం అంటే మన దృష్టిలో సిక్కు. అది. అంతేగాని లోపల ఆయన ఎంత ఈ దగ్గు, విపరీతమైన వామిటింగ్స్ హ్మ్. లోపల చేసేసుకుంటున్నారు. అంటే ఎవరిదో కర్మ. ఎవరిదో కర్మ యేసుకున్నారు అని జెప్పేసేసి అనుకుని, ఆయన్ని ఇప్పుడు డిస్టర్బ్ జేయకూడదు అని జెప్పేసి చాలా సేపు కూర్చున్నాను. కానీ కూర్చున్నంత సేపుని ఒక ప్రశాంతత ఉండేదండి. అసల మనిషి బాడీలో చెమటలు పట్టేసి ఆయన అంటే అంత డిసిప్లిన్, క్రమశిక్షణ అదొక శక్తేమో అనుకుంటున్నాను. ఆ వేడి మనకు చెమటలు పట్టడం అంటే అది వేడి. అవును. ఆ యొక్క విద్యుత్ శక్తి అదొక ఆకర్షణ. మనల్ని ఆవహించదంటారు చూసారా? ఏదో చూడండి ఎవరికైనా పూనకొస్తే ఎలాగ ఆవహించి ఆ చెమటలు పడతాయో అలా పట్టేసి ఏదో తెలియనటువంటి అనుభూతి ఉండేది. ఆ! మన బాధలు అన్నీ మర్చిపోయి అవును. ఒక నిశ్చలత్వం ఉండేది. ఆ నిశ్చలత్వంతోటి మనశ్శాంతిగా ఉన్నది. హమ్మయ్య! వెళ్ళిపోతున్నామా అప్పుడే అనుకుని మళ్ళా ట్రైన్‌కొచ్చేసాను. హ్మ్. మళ్ళా వచ్చేసరికి మళ్ళా ఈ సంసార బాధ్యతలు ఇంకా అవును. కొద్దిగా ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోయాయి. హ్మ్.
ఎక్కువైపోతుందంటే ఏం చేశానంటే ఇంకా మనకి ఎవరున్నారు ప్రస్తుతం మనకి గురువుల్లో ఆయనే మెయిన్ మనకి ఇప్పుడు ఆపద్ బాంధవుడే అని చెప్పేసి అందరూ చెప్తారు. అంతకుముందు డ్రైవర్ చెప్పాడు నాకు. డ్రైవర్‌ని మేము నేను ప్రసాదరావు గారిని డ్రైవర్‌తో మాట్లాడాం. ఏదో అబద్ధం మాట్లాడాం. నాకు తెలిసి ఆ డ్రైవర్ అన్నాడు, "ఆయన మహా సిద్ధపురుషుడండి బాబు. ఆయన సామాన్యమైన కాదు. మీరు రావడం చాలా అదృష్టవంతులు" అని చెప్పేసి అని అన్నాక, ఎలాగా ఇలాగ అంటున్నారేంటి అని అనుకోగా, ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, ఒకరోజు ఆ కారులో బాబుగారు ఎక్కడికి నుంచో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు. అవును. లోపల పుస్తకం ఏదో మర్చిపోయారు. ఆయన డైరీ ఏదో. ఆ డైరీ విసిరితే ఏమో అదే డైరీ ఇలాగ ఇలాగ ఇప్పి ఈడు చూసాడట డ్రైవర్. ఏమీ లేదు. ఆ! ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఎవరికో అక్కడికి డబ్బులు ఇవ్వాల్సొచ్చి ఇస్తున్నారంట ఈయన. ఆ! బాబుగారు. డబ్బులిస్తుందంటే అందులోంచి నోట్లు వస్తున్నాయంట. ఆ! ఈడు కళ్ళంటున్నాయంట. ఆ! నేను నేను చూసానండి స్వయంగాని. నాకు అంత మహానుభావుడని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పాడు. హ్మ్. ఎగ్జాంపుల్ చెప్పినందంటే ప్రసాద్ గారు అన్నారు. నేను చెప్పాను కదా! సూర్యనారాయణ గారు. ఆయన శ్రీ ఉద్యోగవాసికుడు కదా! ఆయన మహా సిద్ధపురుషుడు ఆయన కూడా. కాశీలో పెద్ద గురువుల దగ్గర సాధన చేసి ఆయన కూడా మంచి ఉపాసకుడండి. ఆయనంటే ఈ ప్రసాదరావు గారంటే ఈయనకిష్టం బాబు గారికి. మరి ఈయన అదే కదా! అమ్మే కదా! సరే దుర్గా రా అని కూర్చునేవాడు. ప్రసాద్ అనేవారు దుర్గా. దుర్గా రా కూర్చోమనేవారు. అయిపోయిన తర్వాత ఇలాగనుకుని చేస్తామని కలుపుతూ ఉన్నారనమాట. ఇంక కర్మలన్నీ ఆశ ఉంటుంది కదా! ఈ బంధంలో ఉన్నాం. మన బాధలు మనయి. అలాంటి మహానుభావుని దగ్గర కూర్చోడం ఎలాగా ఏమో తడుకైపోయింది. మళ్ళా రావాలి చేస్తామని చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాకైతే దారి దొరకలే. దారి అంటే దిగ్బంధం అయిపోయింది వ్యాపారంలో. దిగ్బంధం అంటే కష్టాల్లో ఉండిపోయింది కానీ, ఒక రోజున ఇది వచ్చి అప్పటికే నాకు తెలుసు. ఈయన బాబుగారు మెడ్రాస్‌లో ఉంటారు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్సు ఆ! వీళ్ళందరి దగ్గర ఉంటారు. వాళ్ళకి పిక్చర్స్ అయి చేయించి సలహాలు ఇస్తా ఉంటారు. ఈయనే ముహూర్తాలు పెడతారని అప్పటికే నాకు తెలుసు. ఒక్కోసారి ఆయన ఆధ్వర్యంలో పెట్టాను ప్రసాదరావు గారు నాకు చెప్పారు. హ్మ్. అయితే ప్రసాదరావు గారితో చెప్పాను. ఇలాగా మరి నేను వెళ్ళలేను కదా! ఆయన ఎదురుగుండా నేను మాట్లాడలేను. ప్రాబ్లమ్స్ చెప్తేనేమో ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఒక ఎల్ఆర్ లెటర్‌లోని ఆయన్ని ఉదహరించి మొత్తం మ్యాటర్ అంతా ఆ కష్టాలన్నీ కూడా రాశా. హ్మ్. రాసి మరి నాకు నేనెవరికి రాసిచ్చారు? నాకేదన్నా ఎన్ని రకాలుగా దెబ్బతినున్నాను. నాకెక్కడైనా ఇల్లు డిస్ట్రిబ్యూషన్ ఇప్పిద్దామని చెప్పేసి నాకు నాకు దారి చూపించండి అని చెప్పేసి రాశా. రాసేసిన తర్వాత రాసేసి ఊరుకున్నా. ఊరుకున్న తర్వాత సైలెంట్‌గా అక్కడి నుంచి రిప్లై రాలేదు. తర్వాత చాలా గ్యాపొచ్చింది. ఇంకా ఎక్కువైపోయాయి. తర్వాత గ్యాప్ అయిన తర్వాత ఇక్కడికొచ్చేసారు. బాబుగారు ఈ రాజుగారి ఇంట్లోకొచ్చేసారు. అడితి ఉన్న రాజుగారి ఇంట్లోకొచ్చేసారు. శ్రీరామరాజు గారు ఏదో ఉంది. శ్రీరామరాజు గారే అనుకుంటున్నాను. ఎక్కడండి ఈ ఊరు? సంతలోనే. తణుకు జాలి ముందేమో ఆంధ్రాది. ఆనందరాజు గారు అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసారు. ఆహా! సందులో. మన టెంబర్ డిపో సందులో ఉండేవారు. ఓకే. అక్కడికొచ్చేసారు. హ్మ్. అక్కడికొచ్చేసిన తర్వాత ఓ రోజుని అక్కడికొచ్చిన తర్వాత ముందు ఒకసారి ఎళ్ళానండి. హ్మ్. ఉత్తరం రాయకముందు ఒకసారి ఎళ్ళాను. అంటే బాబుగారి పుట్టినరోజు వచ్చింది. క్షమించారు. నేను అసలు అక్కడ కలిసింది మళ్ళా థర్డ్ టైమ్ కలిసింది చెప్తున్నాను నేను. అది పుట్టినరోజు నాడు అందరిని పిలిచారు. భోజనం పెట్టారు. నేను ఎదర్ రూమ్‌లో అందరితో పాటు కూర్చొని నేను భోంచేస్తున్నాను. శుభ్రంగా అన్ని రకాలు ఒక 20 రకాలు పెట్టారు. అన్నీ పెట్టేసి ఏం చేస్తుందంటే మనిషిని పేరుని పలకరిస్తూ నన్ను నాన్న అనేవారు. హ్మ్. నన్ను నాన్న అనేవారు. నాన్న అనేవారు. పేరు తెలియకపోతే నాన్న అనేవారు. అది నా దగ్గరికొచ్చారు. నా దగ్గరికొచ్చేసరికి అయన్నీ ఎక్కువ చూసి నేను కొన్ని వదిలేసాను. వదిలేస్తేనే నాన్న తినాలి కదా నాన్న పారేస్తే ఎలాగా? హ్మ్. తిను అన్నారు. హ్మ్. ఇంకా ఆ సంతోషంలో నాకు ఏమనాలో ఆ మహానుభావులు చెప్తున్నారు మనం తినాలి. ఓ పక్కేమో
భయం. అవును. తినకపోతే ఏమనుకుంటారని పాపం అలా చూసారు. వెళ్ళిపోయారు. తినేసాము, వచ్చేసాము. ఇంకా సెలవు తీసుకొని వచ్చేసాం. అందరికి ప్రసాదాలు ఇచ్చారు. పళ్ళయ్యిని. హ్మ్. వచ్చేసాను. హ్మ్.